హాయ్ ఆల్, వెల్కమ్ టు YeMisTfT ఫ్యాషన్ స్టిక్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు. ఇది ఒక చేంజబుల్ బీడ్స్ మేకింగ్ అనేది వీడియో చూసేద్దాము. కొంతమంది అడిగారు అనమాట. సో దీనికి కావాల్సిన మెటీరియల్ ఏంటి అనేది ఒకసారి చూద్దాము. ఇది హెడ్ పిన్, ఇది ఐ పిన్ అంటారండి. మనకి ఇది చాలా యూజ్ అవుతుంది అనమాట. ఐ పిన్ చూడండి, కొంచెం రౌండప్లో ఉంది కదా. ఇది ఫ్లాట్ హెడ్ పిన్ అంటారనమాట. దీంట్లో మనం దేంతోనైనా మేకింగ్ చేసుకోవచ్చు. ఇవి హెడ్ పిన్స్ అంటారు, అంటే బోత్ సైడ్స్ ఉంటాయి అనమాట హెడ్స్. ఇది వచ్చేసి హుక్స్, హ్యాంగింగ్ హుక్స్. తర్వాత ఇవి బీడ్స్, తర్వాత చిన్న గోల్డ్ బీడ్స్ తీసుకున్నాను. తర్వాత ప్లయర్ అండ్ కట్టర్. ఈ రా మెటీరియల్ అంతా కూడా మీకు ఎవరికైనా కావాలనుకుంటే నన్ను వాట్సాప్ చేయొచ్చు, నేను కంపల్సరీ మీకు సప్లై చేస్తాను. సో ఈ 3 టైప్స్ ఆఫ్ పిన్స్తోనే మనం మేకింగ్ చేసుకోవచ్చు. కానీ ఇది సాఫ్ట్ ఉంటుందన్నమాట. బోత్ సైడ్ హెడ్ ఉండేది మాత్రం చాలా సాఫ్ట్గా, ఈజీగా మనకి బెండ్ అవ్వడం కానీ ఇట్లా స్ట్రైట్ అవ్వడం కానీ జరుగుతుంది. కాబట్టి తీసేసుకుందాం. ఫస్ట్ 2 సైడ్స్ ఉంటాయి కాబట్టి ఒక సైడ్ హెడ్ కట్ చేస్తున్నాను. కట్ చేసేసి ఒకసారి ఇది వేసేసి చూద్దాము. ఆ బీడ్కి మనము ఆ బీడ్ అనేది ఇందులో వేసేసుకోవాలి. సో ఎండింగ్లో అలా ఉంటుందన్నమాట. చిన్న హెడ్ వచ్చింది కదా ఆ పిన్కి. సో దీనికంటే మనము చిన్న క్యాప్ వేస్తే కనుక ఇంకా బాగుంటుంది లుక్. అందుకని అది వేసుకుంటే బాగుండేమో అనిపిస్తుంది నాకు. సో తీసేద్దాము. స్మాల్ సైజ్ అంటే నేను 2 టైప్ ఆఫ్ క్యాప్స్ తీసుకున్నాను కదా, ఈ క్యాప్ వేసేద్దాము. వేసేసి తర్వాత బీడ్ ఎక్కిచ్చేద్దాం. చాలా సాఫ్ట్ ఉంటుందన్నమాట ఇది. ఈ పిన్ అనేది చూడండి ఎంత బాగుందో, ఎంత లుక్ వచ్చిందో చూడండి. సో దెన్ ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ పెద్ద సైజు క్యాప్ తీసుకోవాలని 2 మోడల్స్లో నాకు ఇది బెటర్ అనిపించింది దీనికి. సో ఇది తీసుకుంటున్నాను. ఇది వేసేయాలి. వేసిన తర్వాత నెక్స్ట్ చిన్న గోల్డ్ బీడ్ వేద్దాం. ఇది ఇక్కడ మీరు డిఫరెంట్ పర్ల్స్ వేసుకోవచ్చు, తర్వాత కలర్ బీడ్స్ వేసుకోవచ్చు. నేను మాత్రం దీనికి కాంట్రాస్ట్ బాగుంటుంది కదా అనేసి నేను ఇక్కడ గోల్డెన్ బీడ్ వేస్తున్నాను. సో నెక్స్ట్ ఈ ప్లయర్తోని కరెక్ట్ పట్టుకోవాలన్నమాట మనము, గ్యాప్ లేకుండా. చూడండి క్లియర్గా. ఒకసారి తీసేద్దాం. ఇది తీసేసి మీకు చూపిస్తాను, కొంచెం క్లియర్ విజిబుల్ ఉంటుంది. దెన్ ఇక్కడ ఖాళీ అనేది ఉండకూడదు అనమాట. ఉండకుండా క్లియర్గా చూడండి, మీకు అర్థమవుతుంది. ఇక్కడ గ్యాప్ అనేది లేకుండా దాన్ని ఇలా ఫోల్డ్ చేసి టర్న్ చేయాలి, ట్విస్ట్ చేయాలి. చేసి ఇలా 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 రొటేట్ చేయాలన్నమాట. దాని చుట్టూ గోల్డెన్ బీడ్ చుట్టూ ఇలా ట్విస్ట్ చేస్తూ ఉండాలి, రౌండ్స్ చేస్తూ ఉండాలి. చేసిన తర్వాత ఇలాగే చేద్దాము. 3 ట్విస్ట్ చేస్తే సరిపోతుంది, 3 రౌండ్స్. కానీ ఇంకా నాకు దగ్గర ఇక్కడ వైర్ ఎక్కువ ఉంది కదా అనేసి నేను ఇంకా ఎక్కువ చుట్టేస్తున్నాను. అంత అవసరం కూడా లేదు. చూడండి ఇలా వస్తుందన్నమాట. వచ్చిన తర్వాత ఈ ఎక్సెస్ ఏదైతే ఉంటుందో అది కట్టర్తోని మనం కట్ చేసేసుకోవాలి. ఇలాగా ఈ ఎక్సెస్ ఉంది కదా, దీన్ని తీసేద్దాం. తీసేసి దీన్ని మంచిగా సెట్ చేయాలి, అడ్జస్టబుల్ చేయాలి. ఒకసారి క్లియర్గా చూపిద్దాం. మీకు కనిపిస్తుందా? రౌండ్ కనిపిస్తుంది కదా, అలా ఈ రౌండ్ కనిపిస్తుంది కదా, అలా రావాలన్నమాట. అంత నీట్గా అలా రావాలి. సో ఇప్పుడు మనము ఈ ప్లయర్తోని ఒకసారి ఈ సైడ్స్కి అడ్జస్ట్ చేద్దాము. తర్వాత నెక్స్ట్ కూడా సేమ్ ఇలాగే చేయాలన్నమాట. మీకు టైం వేస్ట్ అవుతుందని నేను ఒకటే క్లియర్గా చూపించేశాను. రెండోది ఇంకా ఫాస్ట్గా చేసేస్తున్నాను, ఎందుకంటే ఇట్స్ టైం బాగా మీకు వేస్ట్ అవుతుందని అనిపించింది నాకు. సో అందుకని ఇంకా నేను ఇంత ఫాస్ట్గా చూపించేస్తున్నాను. సో ఇలా చూడండి, మళ్ళీ ఒకసారి చూడండి. ఇలా తీసుకొని దాని చుట్టూ రౌండ్ ఏదైతే గోల్డెన్ బీడ్ ఉందో ఆ బీడ్ చుట్టూ ఇలా ట్విస్ట్ చేయాలి. ఇక్కడ మాత్రం 3 రౌండ్సే వేసాను. ముందు దానికంటే దీనికి తక్కువ వైర్ తీసుకున్నాను, హెడ్ పిన్. సో ఇలా కరెక్ట్గా తీసేసుకొని నీట్గా చేయాలన్నమాట. ఇక్కడ ఇది మనము క్లీన్గా చేస్తేనే బాగుంటుంది. సో దట్ ఇప్పుడు ఏదైతే ఎక్సెస్ వచ్చిందో ఆ ఎక్సెస్ వైర్ ఉందో దాన్ని మనము కట్టర్తోని కట్ చేసేసేయాలి. చేసేసి ఇప్పుడు కొంచెం అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట దాన్ని నీట్గా, అటు బయట కనిపించకుండా. ఇదంతా కూడా క్లియర్గా మనము దాన్ని అడ్జస్ట్ చేసుకోవాలి. అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఓకే, రెడీ అయిపోయాయండి. ఇంకేం లేదు. తర్వాత మనకి హ్యాంగింగ్స్ హుక్స్ ఉన్నాయి కదా, దీంట్లో కింద మనకి అక్కడ కొంచెం ట్విస్ట్ చేయాలన్నమాట. సైడ్కి కొంచెం దీంతో
ప్లయర్తోని కొంచెం సైడ్ ఇలా అనేసి ఓపెన్ చేయాలన్నమాట. చూడండి అలా కొంచెం ఓపెన్ అయింది కదా, ఓపెన్ కొంచెం కనిపిస్తుంది కదా. ఓకే. ఈ ఓపెన్ అయిన తర్వాత దీన్ని మనము ఈ హుక్‌ని, ఈ బీడ్‌ని మనం ఏదైతే మేకింగ్ తీసామో ఆ బీడ్‌ని మనం హ్యాంగ్ చేయడమే, అంతే సింపుల్. దీనికి మనము హండ్రెడ్స్ ఆఫ్ అమౌంట్స్ ఎక్స్‌పెన్సివ్ చేసేస్తాం కదా, ఎక్స్‌పెండ్ చేస్తాము. ఓకే. చూడండి ఇది ఇప్పుడు ఇలా వేసిన తర్వాత, హ్యాంగ్ చేసిన తర్వాత మళ్ళీ దాన్ని ఏదైతే ఓపెన్ చేసామో ఆ రౌండ్‌ని ఇప్పుడు క్లోజ్ చేయాలన్నమాట. క్లోజ్ చేసి కొంచెం టైట్‌గా అడ్జస్ట్ చేయాలి, ప్రెస్ చేయాలి. సో దానికి ఫిట్ ఆన్ అయిపోతుందన్నమాట. కరెక్ట్‌గా అడ్జస్ట్ అవుతది. సో దట్ ఓకే. అలా ఇలా చేసేసేయాలి. చూడండి ఎంత బాగుందో, కనిపిస్తుంది కదా. నెక్స్ట్ ఇంకోటి కూడా చేసేద్దాం. అలా ఇవన్నీ ఫస్ట్ తీసేస్తాను, మీకు కొంచెం క్లియర్గా విజిబుల్ ఉంటుంది. నెక్స్ట్ దీనికి కూడా మళ్ళీ ఒకసారి మీకు చూపిస్తాను. అది కింద ఏదైతే రౌండ్ బబుల్ ఉందో దాన్ని మనము కొంచెం సైడ్ కానీ ఇలా ఓపెన్ అప్ చేయాలన్నమాట. అది హ్యాంగ్ చేయడం కోసము కొంచెం ఓపెన్ చేస్తే క్లియర్గా ఉంటుంది. సో ఇప్పుడు చూడండి మీకు ఎంత విజిబుల్ ఉందో. అంత అవసరం లేదు ఓపెన్ చేయడం. మీకోసమని నేను కొంచెం ఎక్కువ ఓపెన్ చేసి చూపిస్తున్నాను. సరే దానికి హ్యాంగ్ చేసేసాను. 2 కూడా రెడీ అయిపోయాయి. ఈ ఇయర్ రింగ్స్ మేకింగ్ అనేది మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఇలాంటి రా మెటీరియల్ సప్లై కావాలన్నా, లేదంటే మేకింగ్ వీడియోస్ పెట్టాలన్నా, ఎలాంటి వీడియోస్ కావాలో దయచేసి నాకు మెసేజ్ చేయండి. కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. రెడీ అయిపోయాయి బ్యూటిఫుల్ చేంజబుల్ ఇయర్ రింగ్స్ రెడీ అయిపోయి హ్యాంగింగ్స్. కాలేజ్ పిల్లలకి చాలా బాగుంటుంది, ఆఫీస్ కూడా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.